ఏడిచేస్తున్నాను. చూడండి, చాలామంది జీవితాల్లో వివాహం అయిన తర్వాత కూడా పాత స్నేహితుల్ని విడిచిపెట్టరు, పాత బంధువులు విడిచిపెట్టరు. అంటారు, నాకు వివాహమైన పర్వాలేదు, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నాకు నువ్వు స్టార్ట్ చేయాలి. చూడండి ఎంతమంది ఇటువంటి జీవితాలు, అందమైన కుటుంబంలోకి, లోతు కుటుంబంలోకి ఎలాంటి జీవితం ఏర్పడింది. అందమైన ఆదాము అవ్వ కుటుంబంలోకి సైతాను వచ్చిన తర్వాత కుటుంబాలు పతనమైపోయినాయి. ఆ పెద్దవాడైనటువంటి కయ్యేను చిన్నవాడైనటువంటి తమ్ముని చంపేశాడు. చూడండి, కుటుంబం ప్రాముఖ్యం ఉంది, ఆ కుటుంబానికి విలువ ఇవ్వాలి. చూడండి, భర్త భార్యని మోసం చేస్తున్నాడు, భార్య భర్తను మోసం చేస్తుంది. చూడండి, చాలామంది ఫోన్ మాట్లాడి తన భర్తను చంపేస్తుంది. భౌతికంగా చనిపోవచ్చు, వ్యర్థమైన ఫోన్స్, వ్యర్థమైన కాల్స్ మాట్లాడి భౌతికంగా ఆయన చంపకపోవచ్చు. రహస్యంగా వేరే ఒకరితో మాట్లాడి తన భర్తని చంపేస్తుందంటే, ఆత్మీయంగా చంపేస్తుంది. ఎలా చంపేస్తుంది? నీవు ఎప్పుడైతే దేవుడు నీకు ఏర్పరిచినట్టు భర్తను మోసం చేస్తున్నావో, భార్యను మోసం చేస్తున్నావో, నువ్వు చంపేసినట్టే వాళ్ళ లెక్క. కొంతమంది నేను చాలా చెప్తున్నానండి, నాకు పరిచయమైన వ్యక్తులే చెప్తున్నారన్నమాట. చెప్పుకోవడానికి సిగ్గేస్తుందని నా భార్య ఇలా చేస్తుందని, చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది నా యొక్క భర్త ఇలా చేస్తున్నాడని. కావాలంటే సమయం వచ్చినప్పుడు వాళ్ళు మీకు పరిచయం చేస్తాను, ఒకవేళ మన దగ్గర రాకపోయినా కానీ. సిగ్గేస్తుంది, చెప్పుకుంటే నా భార్య గౌరవం పోవద్దని, చెప్పుకుంటే నా భర్త గౌరవం పోవద్దని. చాలా బాధ. ఇంకా నాకు అనిపిస్తుంది, నాకు వివాహం వద్దు, ఏమొద్దు ప్రభు, నన్ను పూర్తిగా మీ దగ్గర తీసుకెళ్ళిపోయింది. పూర్తిగా ఒకటి, వివాహ బంధంలో మంచి అన్నం ఉంది, అది వాక్య భాగం ద్వారా నాకు తెలియపరుస్తున్నారు. దాని ద్వారా గొప్ప డినామినేషన్ అంటే గొప్ప ప్రత్యేకతగా ప్రజలకు తెలియచేయాలి ఆ వివాహ బంధం ద్వారా. లేదా ఎంతకాలం వాడుకుంటాం అంతకాలం వాడుకుంటాం, లేదా నేను ఈ సన్నిధికి వాడుకోనుకుంటే ఎవరికి తెలియకుండా ఆహుతి చేసేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే వద్దు, ఇంకా జీవితాలు వద్దు, ఇంకా అంతే. నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను. వాడుకుంటే నా యవ్వన కాలంలో వాడుకో, వివాహం తర్వాత కూడా నేను వాడుకుంటానంటే వివాహం నాకు ముఖ్యమైనది అనుకుంటే కనుక బైబిల్ ముఖ్యమైన చెప్తుంది. ముఖ్యమైనదని మీరు దాని ద్వారా వివాహం ద్వారా ఘనంగా చేస్తారంటే, వాక్యంలో అన్ని విషయాల్లో ఘనంగా చేస్తారంటే నన్ను నాకు వివాహంలో తీసుకెళ్ళి. లేదు, వివాహం తర్వాత నా జీవితంలో సమస్యలు అన్నీ వస్తాయి, అవన్నీ ఇబ్బందిగా ఉంటాయంటే నాకు వివాహం ఆఫ్ చేశాను అంతే. లేదా నన్ను ఈ భూమి నుంచి తీసుకెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికి మనం వ్యర్థంగా జీవించే బదులు ఆయన సన్నిధిని మనం తెలుసుకుని ఆయన రాజ్యానికి వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ చూడండి, చాలా మంది జీవితాలు పాడైపోవడం